న్యూస్ శనార్థులుల్లా ఎట్లున్నారు మంచిగున్నారా? నేను మీ బొమ్మవ్వ. ఇయ్యాల కూడా మీ ముంగటికి ఇంకొక ముచ్చట పట్టుకొని వచ్చిన. ఏందో ఎరికేనా? ఓయవ్వో పెద్ద తిమింగలమాట. ఏందో ఎరికేనా? అయ్యో తెలియదా? చెప్తా పెద్ద తిమింగలమాటుల్లా మన పట్నంలా ఎన్నో ఎరికేనా? తిమింగలం, పెద్ద తిమింగలం 100 కోట్లు మింగిందట. తిమింగలం ఏంది 100 కోట్లు మింగుడేంది అని అనుకుంటుర్రా? జర దయసూరి నేను చెప్తా కదా. ఓ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో 100 కోట్లు ఉన్నట్టు మన ఏసీ బోళ్ళు గుర్తుపట్టిండ్రట. ఇట్లా మెరుపు తీగ లెక్కొచ్చి మొత్తం చెకింగ్ చేసిండ్రట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీసులా. మరి అట్లా చెకింగ్ చేస్తే 100 కోట్లు వెళ్ళినాయట. ఇంకా దగ్గర దగ్గర 100 కోట్లు. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో. అయితే పెద్ద పెద్ద బంగ్లాలు వెళ్ళినాయంట, కార్లట, ఇవన్నీ దొరకబట్టిరట మరి పోలీసులు. ఓ పొద్దుగాల నుంచి పొద్దుకి దాకా చెకింగ్లు చేసిరట. చేస్తే 100 కోట్లు ఉన్నాయట. మరి జాగపత్రాలు ఉన్నాయట. 14 ఎకరాలు ఉందట భూమి, అది ఉన్నదట. మళ్ళీ 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నదట. అయితే ఈయన ఇవన్నీ ఎట్లా సంపాదించిండ్రు ఏందని అనుకుంటుర్రా? ఈయన చేసేది గవర్నమెంట్ కొలువేనట. మరి గవర్నమెంట్ కొలువులో గంత జీతం వచ్చి గన్ను ఎప్పుడు కొంటుండొచ్చు ఈయన? గిదే డౌట్ పోలీసులకు వచ్చి చెకింగ్ కు పోతే ఇవన్నీ బయటపడ్డాయట. ఇగో గవర్నమెంట్ సార్లు పేదోళ్ళు మీ దగ్గరకు వచ్చేదే సాయం కోసం. మీ దగ్గరకు వస్తేనే పని అవుతుందని వస్తారు. మీ దగ్గరకు వస్తే మీరు కూడా వాళ్ళను బెదిరించో భయపెట్టో పైసలు తీసుకుంటే వాళ్ళు ఇంకేడికి పోతారు? పేదల రక్తం మీరు పీడించుకొని తాగినట్టే కదా. ఎందుకు అట్లా చేస్తారు? మీరు అట్లా చేస్తే వాళ్ళు ఇంకేడికి పోతారులా? పేదలను గోసపెట్టి వాళ్ళ దగ్గర ఉన్నాయి లేని గుంజుకొని మీరు మంచిగా అయిదామంటే ఏడైతారు? గిట్లనే పోలీసులు వస్తారు, పట్టుకొని పోతారు. చెడ్డ పేరు మీకే అవుతుంది. మరి ఉన్న కొలువు మంచిగా చేసుకొని ప్రజలకు మంచి చేస్తే మంచిదే కదా అందరికీ. ఇంకోళ్ళకి ఆదర్శంగా నిలిచినట్టు అవుతారు మీరు కూడా. జరా గిసొంట్లు వేయకురి సార్లు మీరు కూడా. సరే మళ్ళా ఇంకా కొన్ని ముచ్చట్లు అయితే తీసుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు PL24 న్యూస్. నేను మీ బొమ్మవ్వ శనార్థులు.